ఒకే ఒక జీవితం ఇది చేయి జారిపోనీకు మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు కష్టమనేది లేని రోజంటూ లేదు కదా. నేను ప్రయోజకుడినై ఎన్నో చేద్దాం అనుకున్నా, ఇప్పుడు నా జీవితానికి ఏం సమాధానం చెప్పాలి? నేను కూడా ప్రయోజకుడినై ఎన్నో చేద్దాం అనుకున్నాను, ఇప్పుడు నా జీవితానికి నేను ఏం సమాధానం చెప్పుకోవాలి? నేను ఎన్నో చేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఆవిడకి ఏం సమాధానం చెప్పాలి? ఇక్కడికి వచ్చింది ఏంటి, నువ్వు చేసేదేంటి? కాసేపట్లో పైకి పోతున్నావు. ఎవరి పైకి? ఎవరి పైకి? ఏదేమైనా చచ్చిపోవడానికి శక్తి ఉండాలి. అవును, చచ్చిపోవడానికి శక్తి సరిపోవట్లే. నాకు శక్తి ఉంది కానీ చచ్చిపోవడానికి కాదురా, దేనికో వాడాలి. ఇంతకీ ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నావా? ఎక్కడ పోవాలన్నా పెట్రోల్ బాగా ఎక్కువైపోయాయి, అదే పైకి పోవాలంటే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు కదా. నువ్వెందుకు చనిపోవాలనుకుంటున్నావు? లవ్ ఫెయిల్యూర్స్ రా, ఫ్రెషర్ గా కాలేజ్ లో జాయిన్ అయ్యా. ఫ్రెషర్ అన్నారుగా, నువ్వెందుకు జాయిన్ అయ్యావు? ఎంతగా ఏం చేస్తుంటావు నువ్వు? కొబ్బరిబండ ఉంటది కదా, స్ట్రా పెట్టుకుని తాగుతాం కదా, కింద స్ట్రాలకు మన దోస్తుంటాం. నువ్వేం చేస్తా ఉంటావు? నేనా గూగుల్ మ్యాప్ లో మన వెహికల్ వెళ్తుంటది కదా, అప్పుడు యూ టర్న్ వచ్చినప్పుడు ఒకటి యారో మార్క్ ఇలా ఉంటది కదా. అవును, వస్తుంది. దాన్ని నేనే తిప్పుతుంటా అటు ఇటు. ఇంతకీ నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు మనకి సాసర్లో టీ కాఫీ వేడి నీళ్ళు వేస్తారు కదా, మనమే లోపల నుండి బాగా వేడి చేసేది. అట్లా నీలో అంత వేడి ఉందా? నాకు కొంచెం ఈ మధ్య జాతకం బాగుంటుందని మొన్నే జాతకం కూడా చూపించా. ఆయన నా జాతకంలోని బుద్ధుడు రావాలని చెప్పని అంటున్నాడు. హుసేన్ సార్ కూడా ఉన్నాడు, విగ్రహం పెట్టారు. ఆయన బుద్ధుడు, ఇది చెప్తుంది బుధుడు. నా జాతకంలో కూడా బుధుడు గురుడు ఉన్నాడు కానీ శుక్రుడు లేడంట. ఏమంటున్నాడు వీడు? బుధవారం డి, లక్ష్మీవారం జబర్దస్త్, శుక్రవారం ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చేస్తా అంటున్నాడు. అంటే ఎక్స్ట్రా జబర్దస్త్ వచ్చి నా రష్మికి లేనేద్దాం అనుకుంటావా? నీ రష్మి నీకంటే ఆడ ఎక్స్ప్లెనేషన్ బెటర్, చాలా బాగుంది. మీతో వచ్చాను కదా అని చెప్పి నన్ను చిన్న చూపు చూడొద్దు. హాలీవుడ్ లో 1000 కోట్లు పెట్టి మనతో సినిమా ప్లాన్ చేస్తున్నారు. మరి వాడు రావాలి కదా స్పాట్ కు, నువ్వెందుకు వచ్చావు? మేమా తాడు పోతాడు అని కొత్త షో చేస్తున్నావు రా, వస్తావు నువ్వు కూడా? ఎలా బతకలేకపోతున్నా కాబట్టి ఒక రికార్డింగ్ డాన్స్ పెట్టా, అది చూసి అనుభవించి చచ్చిపోండి. ఎలాగో పోతున్నాం కదా, అలాంటిది ఏదో ఒకటి చూద్దాం. రికార్డింగ్ డాన్స్ అన్నాడు. అసలు ఆపలేం రికార్డింగ్ డాన్స్ గానే. రికార్డింగ్ డాన్స్ అంటున్నారు, కెమెరా పెట్టి రికార్డ్ చేయరు కదా. అలా చేస్తే ఇప్పటికి ఎన్నిసార్లు దొరకాలి మనం? అలా రికార్డింగ్ డాన్స్ అంటే కెమెరాలో పెట్టి రికార్డులు ఏం చేయరు, కంగారు పడదు. అంత ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. ఒకటి అడుగుతూ చెప్పు, ఇప్పుడు మన రికార్డింగ్ డాన్స్ లో మొత్తం నీతో కలిపి 20 మంది ఎదవాళ్ళు ఉన్నారు. ఒక 10 మందిని పట్టుకున్నారంటే ఎంత మంది ఉంటారు? ఇంకా 10 మంది అదవులు ఉంటారు. 10 మంది ఎదవాళ్ళు ఉంటారనగా నువ్వు ఎదవగానని చెప్పా నువ్వు? ఎవరు ఇక్కడ? జ్యోతిలక్ష్మి, జయలక్ష్మి రావాలి. జ్యోతిలక్ష్మి, వాళ్ళు రావాలంటున్నారు, నువ్వు కావాలంటున్నావు. ఏంటో ఇప్పుడు వచ్చే అమ్మాయిలు మేము చూసారు అనుకోండి, మీ రియల్ క్యారెక్టర్ మర్చిపోయి ఆ అమ్మాయిల అడ్రస్ కావాలని ఇలా కాలు పట్టుకుంటారు తెలుసా? ఏది ఇందాక ఈ క్యారెక్టర్ కావాలని నువ్వు పట్టుకున్నట్టు. పిలిపించు. ఇందులో జీడి గింజారు, పత్తి గింజారు. నువ్వు ఏ గింజని వదలవే. అదే డాన్స్ చేసి బాగా కలిసిపోయినట్టున్నారు. నువ్వేం చేసి అలసిపోదాం అనుకుంటున్నావు ఇప్పుడు? ఏ మొగాలయ్యా బాబు. హలో, నేను ఏ ఊరు వెళ్ళినా సరే ఆ ఊళ్ళో ఎంత మంది మగాళ్ళు ఉంటే అంత మంది మగాళ్ళు నా వెనక పడతారు తెలుసా? నువ్వు మగాడు నాకు తెలీదా? అసలు నేను చేస్తే ఎంతమంది వచ్చారో తెలుసా? ఏం చేస్తే అంతమంది వచ్చారా? వాళ్ళిద్దరూ ఏం చేస్తారో చెప్పారు, నువ్వేం చేస్తావు చెప్పవా? నీకు తెలీదా? ఏం చేసావురా? హలో, నేను మొన్న డాన్స్ ప్రోగ్రామ్ చేస్తే ఎంత మంది చదివించారో తెలుసా? అంత బాగా చదువుకున్నప్పుడు ఇలాంటి ప్రోగ్రాం ఎందుకమ్మా నీకు? చదువుకోవడం కదా, దానికి డబ్బులు చదివించారంట. మొన్న నేను రూమ్ లో ఉంటే స్టేజ్ మీద రావడానికి నాకు 50,000 చదివించారు. నువ్వు బయటికి రావడానికి ఎంత చదివించావు? ఫస్ట్ హాఫ్ చూసారు, ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వెనకెళ్తారు. సెకండ్ ఏంటి ఇంకా పీక్. అవునా? తొందర రండి, వెయిట్ చేస్తున్నాం. పుట్టింటోళ్ళు తరివేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, భలే ఉన్నారు. మీ పేరేంటి? స్వప్న. స్వప్న ముగ్గు అయితే అందులో నేను గొబ్బెమ్మని రా. నువ్వేంటి అది కూడా గొబ్బెమ్మేలే కానీ ఇటు పక్కరా. ఈ కోసం నేను లైన్ లో ఉండడానికి కూడా రెడీ. నువ్వు కూడా మా అలాగే లైన్ లో ఉండడానికి రెడీగా ఉన్నట్టున్నావు. వెనకెళ్ళు.
రికార్డింగ్ ఎంత ఉన్నారు? ఏం భోజనం ఏం పెట్టరా? వారంలో 5 రోజులు పప్పు పెడతారండి, సాంబార్ పెడతారు, 4 చికెన్ ముక్కలు. మీకోసం ఎంత డబ్బులన్నా సంపాదించి ఇచ్చేయాలని ఉంది. అయ్యి బాబు చెప్పరేట్ మరి, రాళ్ళు కొడితే 20 రూపాయలు, గడిపి ఇతరం 30 రూపాయలు. అరే బేబీ డ్రెస్ చేంజ్ చేద్దాం నాడు. వీళ్ళు ఏంటి మాట వస్తే డ్రెస్ అంటున్నారు? ఒకసారి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది. నేను డైరెక్ట్గా వెళ్తా. ఏం చేశారా? మాట వస్తే డ్రెస్ చేయండి అని లోపలికి వెళ్తున్నారు. ఏంటి నీ వల్ల మా పరువు కూడా పోయింది. ఇల్లు నన్ను తీసుకెళ్ళాలి కదా కనీసం నువ్వు. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని ఎక్కడ చూసినావా? తిప్పితే చెప్తా, నన్ను కాదు ఫోటోని. ఏ బనీన్లే డ్రాయర్లే. ఊరు మొత్తానికి బట్టలు పెంచిన ఈ చేతులు ఏ పనిలే ఏ డాయర్లే అని అమ్ముకోవడం ఏంటన్నా? రారా బయటికి, నిన్ను ఎగేసి కొట్టడానికి ఏనుగు వచ్చింది, కిందేసి కొట్టడానికి దున్నపోత వచ్చింది, కరి చంపడానికి కుక్కొచ్చిందిరా. అరే అన్ని జంతువుల పేర్లు చెప్తున్నావేట్రా? నేను వచ్చానని చెప్పరా వాడికి? మేడం మేము సినిమా ప్రొడ్యూసింగ్ చేస్తున్నా, మా సినిమాలో హీరోయిన్ లెక్క చేస్తారా? రెమ్యూనరేషన్ ఎంత ఇస్తారు? ఫ్రీ. మీరు కాదు, మీరు మాకెంత ఇస్తారా అంటున్నా. అన్సూయ గాడెవడో నిన్ను ప్రతి ఎపిసోడ్ లో వచ్చి డాన్స్ చేయి అంటున్నానంట. ఎవడాడు? వేసేయమంటావా? అరే మేడాక వేసి అంటే ఇర్రా. నా గల్లీలోకి వచ్చి నాకు నమస్తే పెడతలేడు ఎవడాడు? కటింగ్ షాప్ కి ఎలా పోవాలి? జుట్టు పెంచుకొని పోవాలి. హీరోయిన్ మీ ప్రేమను కాదండి, అప్పుడు మీరు బాధతో కన్నీళ్లు పెట్టుకోవాలి సార్. ఇదిగోండి సార్ గ్లిజరిన్. ఆర్టిస్ట్ కావాల్సిన గ్లిజరిన్ కాదు, డెడికేషన్. సార్ మరి కన్నీళ్ళు వస్తాయంటారా? ఏ కంట్లో కావాలి? ఎన్ని డ్రాప్స్ కావాలి? సార్ రేమ కంటి నుంచి ఎన్ని డ్రాప్స్ ఇస్తారు? నీకెంత? 2 1.5? ఇది మరి ఫిక్స్. भीगी भीगी सी ये रात है, ये तो प्यार का ही रंग है, ये रंग है तरंग है, ये रंग है ఏ చిలిపి కళ్ళలోన కలవు, ఏ చిగురు గుండెలోన లయవు, నువ్వు అచ్చుల్లో నా హల్లువో, జడగొచ్చుల్లో నా మల్లెవో, నువ్వు అచ్చుల్లో నా హల్లువో, జడగొచ్చుల్లో నా మల్లెవో, కరిమబ్బుల్లో నా విల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో, మధుమాసంలో నా మంచు పూల జల్లువో. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.